టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగిన ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో, గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తదుపరి సినిమాలన్నీ కూడా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అదే విధంగా ఈయన బాలీవుడ్ సినిమాలు కూడా నటించే అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలు కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక రా ఏజెంట్ గా కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ పనులు కూడా ముగింపు దశకొచ్చేశాయి. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ షూటింగ్ కూడా చేశారు. అయితే ఈ సాంగ్ షూటింగ్ కి సంబంధించి ఒక పిక్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ఫోటోలో ఎన్టీఆర్ కాస్త లేడీ గెటప్ లో కనిపించిన నేపథ్యంలో ఈయన లుక్ పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలా ఎన్టీఆర్ లేడీ గెటప్ కి సంబంధించి ఫోటోస్ అయితే ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ సినిమా అస్సామే అంటూ కామెంట్ చేయగా మరికొందరు ఈ గెటప్ ఏంది సామి, అసలు మా హీరోతో ఏం చేయాలనుకుంటున్నారయ్యా అంటూ డైరెక్టర్ పై కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఇలాంటి గెటప్ లో కనిపించడానికి బహుశా సంబంధిత సన్నివేశాన్ని బట్టే ఇలా గెటప్ వేశారని తెలుస్తుంది. కానీ ఈ ఫోటోపై మాత్రం ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల పట్ల హీరోపై విమర్శలు రావడం అనేది చాలా కామన్. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రజెంట్ ఈయన వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో యాక్షన్ మూవీ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాతో పాటు ఈయన దేవరా 2 సినిమా కూడా చేస్తున్నారు. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమాలో కుమారస్వామిగా కనిపించబోతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.